2025 మరియు 1941 క్యాలెండర్ నిజంగానే సిమిలర్గా ఉందా? ఈ సిమిలర్గా ఉండడం వల్లే 2025లో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? క్యాలెండర్ ఈక్వల్ అయినంత మాత్రాన ప్రాబ్లమ్స్ కూడా సేమ్ క్యారీ అవుతాయి అనుకుంటున్నారా? 1941లో ఇలా జరగడం వల్లే 2025లో కూడా ఇలా జరుగుతుందని అనుకుంటున్నారా? ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1941 అండ్ 2025 క్యాలెండర్ గురించి అయితే ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందుగా చాలామంది 1941 2025 క్యాలెండర్ సేమా అని అనుకుంటున్నారు. సేమేనండి. సేమ్ 2041లో ఎలా అయితే క్యాలెండర్ ఉందో 2025లో అలాగే ఉంది. 1941లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎందుకు ట్రాజిక్ ఇయర్గా పిలుస్తారు అనేది అయితే ముందు మనం తెలుసుకుందాం. 1941లో వరల్డ్ వార్ 2 అనేది అయితే జరిగిందండి. అందులో కొన్ని కోట్ల మంది అయితే ప్రాణాలు అయితే కోల్పోయారనమాట. అలాగే వరల్డ్ వార్ 2తో పాటు పెరల్ హార్బర్పై యుద్ధం జరిగిందండి. నెక్స్ట్ బార్మాల్ యుద్ధం, ఇంకా రంగూన్పై వైమానిక దాడులు, అలాగే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయండి 1941లో కూడా. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఆధారంగా తీసుకొని 1941 అనేది ఒక ట్రాజిక్ ఇయర్గా అయితే చెప్తున్నారనమాట. 1941లో ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో, ఎన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయో, అలాగే 2025లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. ముందుగా మనం అమెరికాలో జరిగిన కాలిఫోర్నియాలో ఫారెస్ట్ ఫైర్ అయితే జరిగిందండి. నెక్స్ట్ 100 ఏళ్ళకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళలో స్టాంపేడ్ అయితే జరిగింది. నెక్స్ట్ పెహల్గామ్ అటాక్ జరిగింది. దానికి మనం సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒకటి జరిగింది. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ అంచుల దాకా అయితే వెళ్ళిందండి. నెక్స్ట్ ఆర్సీబీ స్టాంపేడ్ జరిగింది. అలాగే కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. నెక్స్ట్ ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి. రీసెంట్గా ఇప్పుడైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి వార్ కూడా జరుగుతుంది. ఇది వరల్డ్ వార్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చాలామంది అయితే చెప్తున్నారు, అంచనా కూడా వేస్తున్నారు. సో ఇప్పుడు 2025లో ఈ ట్రాజిక్ మూమెంట్స్ అన్నీ జరగడానికి కారణం 1941లో కూడా ఇలాంటివే జరిగాయి. సో 1941 క్యాలెండర్ అండ్ 2025 క్యాలెండర్ సిమిలర్గా ఉండడం వల్లే ఇలా జరుగుతున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట. అలాగే 6 months కంప్లీట్ అవ్వకముందే మనం ఇన్ని దారుణాలు చూసామంటే ఇంకో 6 monthsకి ఇంకెన్ని దారుణాలు చూస్తాము అని చెప్పి ఇంకొంతమంది భయపడుతున్నారు. అసలు ఎందుకు ఈ 2025 ఇయర్ అనేది 1941 క్యాలెండర్కి సిమిలర్గా ఉంది? దానికి దీనికి పోలికలు ఎందుకు ఉంది? క్యాలెండర్స్ నిజంగానే సిమిలర్గా ఉంటాయా అలాగా అని మీకు ఎప్పుడైనా ఏమైనా డౌట్ వచ్చిందా? సో దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్యాలెండర్ సిమిలర్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం యూజ్ చేసే క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి. దీన్ని 1582లో పోప్ గ్రెగోరియన్ అనే పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అప్పటి నుంచి ఆ క్యాలెండర్కి గ్రెగోరియన్ అనే పేరు వచ్చిందనమాట. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఏంటంటే 6 years ఆర్ 11 yearsకి ఒకసారి సిమిలర్ క్యాలెండర్ వస్తూ ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ 1941 ఒకటే కాదండి, 2025తో సిమిలర్ అయినవి ఇంకా చాలా సంవత్సరాలు అయితే ఉన్నాయి. లైక్ కొన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. 1941కి ముందు చాలా సిమిలర్గా ఇయర్స్ అయితే ఉన్నాయి. 1941 తర్వాత వచ్చిన ఇయర్స్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే, ఇప్పుడు చెప్పేవన్నీ సిమిలర్ ఇయర్స్ అనమాట. సిమిలర్ క్యాలెండర్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, ఓపెన్ చేసి చూడండి. 1941 తర్వాత 1947, 1958, 1969, 1975, 1986, 1997, 2003 అండ్ 2014. ఇప్పుడు 2025 కూడా సిమిలర్ క్యాలెండర్సేనండి. ఇవన్నీ సిమిలర్ క్యాలెండర్స్ అనమాట. సేమ్ డేతో, అంటే మన ఇప్పుడు 2025 డే అనేది 1st January 1st వెడ్నెస్డేతో స్టార్ట్ అయింది. డిసెంబర్ అనేది వెడ్నెస్డేతో ఎండ్ అయింది అనమాట, 31st December అనేది. సో ఇప్పుడు నేను చెప్పిన ఇయర్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో సిమిలర్గా వచ్చే క్యాలెండర్స్ గురించి అయితే నేను చెప్తాను. 2031, 2042, 2053 అండ్ 2059 ఇలా చెప్పుకుంటూ ఉంటే మన లీప్ ఇయర్ ప్రకారం ఒకసారి 6 years కింద వస్తుంది, ఇంకొకసారి ఏంటంటే 11 years తర్వాత వస్తుంది అనమాట. అంటే 6 yearsకి 11 yearsకి సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఇన్ని ఇయర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇన్ని ఇయర్స్ క్యాలెండర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా, వై 41 మాత్రమే ఎందుకు, 1941 మాత్రమే 2025తో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే 20th centuryలో 41 అనేది ఒక వరస్ట్, చాలా ట్రాజిక్ మూమెంట్స్ అన్నీ జరిగాయండి.
సో అలాగే ఇప్పుడు 2025లో కూడా మనం ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్స్ని అయితే ఫేస్ చేస్తున్నాం కాబట్టి సిమిలర్ క్యాలెండర్ అలాగే సిమిలర్ ఇయర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలామంది ఏంటంటే 2025లో ఇప్పుడే ఎలా ఉందంటే తర్వాత ఇంకెలా ఉంటుందని చాలా భయపడుతున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ఒక టైం లూప్ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ క్యాలెండర్ అయితే మాత్రం సేమ్ ప్రాబ్లమ్స్ సేమ్ ప్రమాదాలు అలా వస్తాయా, ఎలాంటివన్నీ నమ్మొద్దు అలాగే భయపడొద్దు అని చెప్తున్నారు. అది నిజమే కదా, మీరేమంటారు? సో ఏది ఏమైనా వచ్చే ప్రమాదాన్ని అయితే మనం తెలుసుకోలేము అలాగే ఆపలేం కదండి. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. 1941 క్యాలెండర్ 2025 క్యాలెండర్ ఒకలాగే ఉంది, అలాంటి ప్రమాదాలే జరుగుతున్నాయి. 2025 అయ్యేలోపు ఇంకెన్ని ప్రమాదాలు చూడబోతున్నాం అని చెప్పేసి ఎవరు ప్యానిక్ అవ్వద్దు, భయపడొద్దు. స్టే సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్. ఇంతకీ ఈ 1941 2025 క్యాలెండర్ సిమిలర్గా ఉండడం పైన మీ అభిప్రాయం ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా అయితే 2025 అండ్ 41 గురించి క్లారిఫికేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.